వినుకొండ ప్రజలు నాకు అందరికంటే ఎక్కువ ఆశీస్సులు ఇచ్చారు. ఈ వినుకొండ ప్రజలు రుణం నేను జన్మంతా కష్టపడ్డా ఈ వినుకొండ ప్రజల రుణం నేను తెచ్చుకోలేను. ఎందుకంటే నేను కూడా అంతకుముందు పోయినసారి ఓడిపోయినప్పుడు ఈ గడ్డ మీద మూడోసారి గెలిపడం చాలా కష్టం ఆయన. ఎందుకంటే చాలా చైతన్యం ఉన్న గడ్డ మంది వినుకొండ ప్రాంతం అంటే. ఇదేదో సెంటిమెంట్ నిజమే బలంగా ఉంటాయి. అసలు డైరెక్ట్ గానే వాడు మూడోసారి ఈ గడ్డ మీద గెలిచిన లేరా 2 సార్లే ఎవరైనా 2 సార్లు అనగానే ఇది నాకు కూడా వర్తించింది అని నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఎప్పుడు వినుకొండ అభివృద్ధి చేయాలి అని ఒక గట్టి తలంపు, ఏదో ప్రజలందరూ గుర్తుండిపోయే మంచి పనులు కొన్ని చేయాలి అని నా బలమైన సంకల్పమే మళ్ళీ ప్రజలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో 30,000 పైన మెజార్టీతోటి మళ్ళీ నన్ను గెలిపించారు ప్రజలు. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. సో ఆ సెంటిమెంట్ ఒకటి బ్రేక్ అయింది 2 సార్లు. అలాగే రేపు 2029కి మళ్ళీ డీలిమిటేషన్ వస్తుంది. మళ్ళీ ఈ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాలు కలిపి ఇంకో నియోజకవర్గం ఎక్స్ట్రా వస్తుంది. ఈ పాత వినుకొండ నియోజకవర్గంలో 3 సార్లు అత్యధిక సార్లు గెలిచినటువంటి రికార్డు ప్రజలు నాకు ఏంటో ఇది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి ఆ గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు. ఇక నాకు పెద్ద ఆశలే లేవు. నిధులు తీసుకురావడం, ఇంకా ఈ 5 ఏళ్లలో మ్యాక్సిమం నిధులు తీసుకురావడం, చంద్రబాబు గారు సంపాదించి పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగారు, లోకేష్ గారు వెంటబడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నేను ఏ విధంగా ప్రజలు రుణం తీర్చుకోవడం అనేది నా ముందున్నటువంటి లక్ష్యం తప్ప ఇంకా నాకు వేరే ఏమీ కనిపించట్లేదు.